చాగలమరి మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ మొదటి విడత కింద వేసిన 4 రోడ్లను ప్రారంభించారు. మొదటి విడత 2,50,00,000, రెండో విడత 2,02,00,000 రూపాయలు మంజూరైందని, చాగలమరి మండలంలో ఎక్కడ కూడా రోడ్లు, డ్రైనేజీల కొరత ఉండకుండా ఉండాలని ఉద్దేశంతోనే పనులను త్వరగా పూర్తి చేస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. గత ప్రభుత్వంలో చాగలమరి మండలానికి సంబంధించిన టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం జరిగిందని, వైసీపీ నాయకులు మాకు లోపల పనులు జరుగుతున్నాయో ఏమీ కాదులే అనుకుంటున్నారేమో, 6 నెలలు ఆగండి, సీసీ రోడ్లు, ప్రజలకు చేసే అభివృద్ధి అంతా అయిపోయిన తర్వాత రాజకీయం కూడా మొదలు పెడతామని హెచ్చరించారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి పోటీ చేస్తుంటే మేము సింహంలా సింగిల్గా పోటీ చేస్తామంటూ మాట్లాడారు. ఇప్పుడు ఆ సింహాలు ఎక్కడ ఉన్నాయో, మరి జూలో ఉన్నాయో అడవిలో ఉన్నాయో అసెంబ్లీకి మాత్రం రావడం లేదని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆళ్లగడ్డను అభివృద్ధి చేసి చూపిస్తారని, ఆళ్లగడ్డ నుంచి అమరావతి వరకు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందని, రాబోయే రోజుల్లో ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారని హెచ్చరించారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. చూడు అన్నా మీరు ఓకే అక్క. భూమా అఖిలమ్మకి, భూమా అఖిలమ్మకి, భూమా అఖిలమ్మకి. ఫోటో తీసా నాకు నేను మొన్న వచ్చినప్పుడు కాగితం ఇచ్చినావా, నాకు ఇచ్చినావు కదా, ఇచ్చిన వాళ్ళందరికీ ఇప్పిస్తాను. తొందరలోనే చెప్పేది నాకు మొన్న కాగితం ఇచ్చినావు కదా, ఇచ్చిన వాళ్ళందరికీ నేను దగ్గర నుండి ఇప్పిస్తాను. కొద్దిగా ఓపిక పట్టు. ఏమవా నిన్న ఎక్కడో చూసా నేను, మొన్న నాకు కాగితం ఇచ్చినావా, నేను మొన్న ఊరికి వచ్చినప్పుడు ఇచ్చినావా నాకు కాగితం ఇచ్చినావా? సరే నేను పెట్టుకుంటాను. మీరు నాకు అర్జీ ఇచ్చినారా మొన్న? ఇవ్వలేదా? నువ్వు ఇచ్చినావా? ఇప్పుడు అర్జీలు ఒకవేళ నేను ఒక 10 నిమిషాలు ఉంటాను, ఒకవేళ ఇల్లు దగ్గర అయితే నువ్వు కాగితాలు తీసుకొచ్చి నాకు ఇవ్వు, లేదంటే తర్వాతనే ఇవ్వు, సరేనా? నేను ఇప్పిస్తాను మీకు. నాకు ఇచ్చినారు కదా, కసుబండి రావట్లేదు మేడం ఇక్కడికి. కసు అది వేయడానికి మనకి ఊర్లో మీకు గవర్నమెంట్ స్థలం లేదంట. నేనే కలెక్టర్ తో మాట్లాడి భూమి ఎక్కడైనా ఉంటే కొని మీకు అది ఏర్పాటు చేపిస్తాను. కొద్దిగా ఓపిక పట్టండి. ఏమా ఇల్లు ఇప్పిస్తా ఫస్ట్. నువ్వు ఇది ఇట్లా కాదు, నాకు ఇట్లా కాగితాలు జెరాక్స్ 10 నిమిషాలు ఈడే ఉంటే తీసుకురా. మోహన్ ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ ప్రాబ్లం ఉంది, ఒకసారి మాట్లాడమని. ఇందాక ఏ వచ్చినాడా? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మీరు ఎదుర్కోలేక, మీరు మాట్లాడలేక, మేము చేసే మంచి పనులు వినలేక మీరు ఈరోజు అసెంబ్లీకి రాలేకపోతున్నారు. అందుకే ఈరోజు నేను ఒకటే తెలియజేసుకున్నాను, రాష్ట్రంలో ఆలగడ్డ కాదు అమరావతి వరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు లోటు బడ్జెట్ ఉంది, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఈరోజు పనులు చేసుకోగలుగుతున్నాం.
కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయగలుగుతుంది. ఎందుకంటే మనం లెక్కలు బాగా చూపిస్తున్నాం, చేసే పనులు చేస్తున్నామని చెప్పి లెక్కలు చూపిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వంకి చేయలేదంటే చేయలేదని చెప్పి చూపిస్తున్నాం. కానీ వైసీపీ నాయకులు అట్లా చేయలేదు. అందుకే కేంద్రం నుంచి రావాల్సిన చాలా వరకు నిధులు మనకి రాలేదు. ఈ రోజు నేను ప్రజలందరికీ, ఆలగడ్డ నియోజకవర్గం ప్రజలందరికీ ఒకటే నేను మాట ఇస్తున్నా, ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు చేయబోతున్నాము. రోడ్లు, కాలువలు, లైట్లు, స్థలాలు, ఇల్లు అన్ని కూడా మళ్ళీ ఎన్నికలు వచ్చే లోపల అన్ని కూడా పూర్తి చేసి మీతోనే, ప్రజలతోనే శభాషణ అనిపించుకుంటామని చెప్పి సందర్భంగా ప్రజలందరికీ కూడా మరొకసారి భరోసా ఇస్తూ, ఈ రోజు కొంతమంది మహిళలు ఇళ్ల స్థలాలు సమస్యలు చెప్పినారు. ఎంఆర్ఓతో మాట్లాడతాం, ఆర్డీఓతో మాట్లాడతాం. తొందరలోనే ఎవరికైతే పట్టాలు లేవో వాళ్ళందరికీ కూడా నా చేతుల మీద పట్టాలు పంచుతామని చెప్పి, అసలు సిసలైన ఇల్లు లేని ఇబ్బందులు పడుతున్న పేదవాళ్ళకి తప్పకుండా నా చేతుల మీదనే పట్టాలు ఇప్పిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలని చూసి ఓర్చుకోలేక కడుపు గాలి ఈ రోజు వైసీపీ నాయకులందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ చాలా మంది నాయకులు ఇప్పుడు సైలెంట్ గా ఉండి తర్వాత చూసుకుందాంలే, ఇప్పుడు మనం పనులు లోపల చేసుకుందాం అని అనుకున్న వాళ్ళందరికీ ఇంకొక 6 నెలలు నేను ఫ్రీ అయిపోతాను, అప్పుడు మీ మీద దృష్టి పెడతాను. రోడ్లకు రోడ్లు ఉంటాయి, అభివృద్ధికి అభివృద్ధి ఉంటుంది, రాజకీయానికి రాజకీయం కూడా ఉంటుందని చెప్పి మరొకసారి వైసీపీ నాయకులకు హెచ్చరిస్తూ, రేపు పొద్దున మీరు ఈ విధంగానే మాట్లాడి మీరు రాజకీయంగా ఏదో చేయాలని చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తే, ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చి అసెంబ్లీకి రావడానికి అవకాశం ఇచ్చినారు. ఈసారి మీరు ఇట్లాగే కంటిన్యూ చేస్తే ప్రజలు ఈ రాష్ట్రంలో మిమ్మల్ని లేకుండా చేస్తారని మరొకసారి వైసీపీ నాయకులకు అందరికీ హెచ్చరిస్తున్నాము. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో, సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.